జయ గురుదత్త. త్రయోదశాధ్యాయ మహిమ కథ. పతితపావన గీత. గీత కల్పాలు అవతారాలు ముక్తి పొందని జీవులు మళ్ళీ మళ్ళీ ఆవర్తన చెందుతూ ఉంటారు అని మన పురాణాలు సిద్ధాంతీకరించి అనేక ఉదాహరణల ద్వారా నిరూపిస్తున్నాయి. అదే క్రమంలో అనేక కల్పాల వెనుక ఒక పురాతన కల్పంలో ఆవిర్భవించిన భగవద్గీత యొక్క త్రయోదశాధ్యాయాన్ని శ్రవణం చేసిన ఒకానొక నికృష్ట పాపజీవి తన పాపాల ఫలితంగా నికృష్టంగానే మరణించింది. కానీ అప్పటి పుణ్యలేశ బలం చేత అనేక కల్పాల తరువాత పునర్జన్మ ఎత్తి మళ్ళీ అదే త్రయోదశాధ్యాయాన్ని శ్రవణం చేసి సూటిగా తరించింది. ఈ దివ్య ఘట్టాన్ని పద్మపురాణం తనదైన పౌరాణిక శైలిలో చెప్పిన కథను మనం ఇప్పుడు సమన్వయపూర్వకంగా చెప్పుకుందాం. ఈనాటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సంధి ప్రాంతాలలో ప్రవహించే తుంగభద్రా నదీ తీరాన ఇప్పటికి కోటి కల్పాల వెనకాల హరిహరపురం అనే నగరం ఉండేది. ఆ ఊరికి ఆ పేరు అక్కడి ప్రధాన దేవాలయాన్ని బట్టి వచ్చింది. అక్కడి ప్రధాన దేవత హరిహరస్వామి అనే పేరుతో ఉన్న శివలింగమే. జీవాత్మ పరమాత్మల అభేదానికి సంకేతంగా, శివకేశవుల అభేదానికి సంకేతంగా ఆ శివలింగంలోని హరిహరస్వామిని అక్కడ సజ్జనులంతా ఆరాధిస్తూ ఉండేవారు. ఆ ప్రక్కనే పార్వతీదేవి చెంపకేశ్వరి అనే పేరుతో కొలువై ఉండేది. ఆ హరిహర క్షేత్రంలో హరిదీక్షితుడు అనే నైష్ఠిక బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. ఇతడు వేదాంత పారంగతుడు మాత్రమే కాక నిత్య తపశ్శీలిగా ఉండేవాడు. అందుకే అప్పట్లో కొత్తగా ప్రచారానికి వచ్చిన భగవద్గీతను నిరంతరం పారాయణ చేస్తూ ఉండేవాడు. అందులోనూ జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రతిపాదించే త్రయోదశాధ్యాయాన్ని విశేషంగా పారాయణ చేస్తూ ఉండేవాడు. హరిదీక్షితుడు ఎంతటి అమాయకుడో ఆయన భార్య అంత మాయావి. ఆయన చదివే మంత్రాలన్నీ అర్థం చేసుకుంటూ ఉండేది. ఆయనకు అనుకూలంగా ఉంటూ ఇంటి పనులన్నీ తనే నిర్వహించేది. ఈ అమాయకుడు ఆమెను కొంచెం కూడా అనుమానించేవాడు కాదు. దాన్ని ఆసరాగా చేసుకుని ఆమె చేయని రాచకార్యాలు లేవు. ఆ రాచకార్యాలలో యువకులను ఆకర్షిస్తూ ఉండటం ఆమెకు ఒక ముఖ్య నిత్య దినచర్య. దీనికోసం ఆమె ఊరి బయటి పార్కులను, పొదరిళ్లను తన సమావేశ స్థానాలుగా వాడుకుంటూ ఉండేది. ఆమె అటువైపుగా వెళుతోంది అంటే ఎవడో ఒక యువకుడు వెంటపడటం ఖాయం. ఇదే ధైర్యంతో ఒక రోజున ఊరికి దూరంగా ఒక పొదరింటికి చేరింది. అదేమి కర్మమో ఆ రోజు ఏ యువకుడూ రానేలేదు. ఈమె ఎదురు చూస్తూ పాటలు పాడుకుంటూ కూర్చుంది. పున్నమి వెన్నెల పిండి ఆరబోస్తోంది. అయినా ఎవడూ రాలేదు. ఇంతలో ఏదో అలికిడి అయింది. ఈమె ఆశగా ముందుకొచ్చింది. గాండ్రిస్తూ ఒక పులి ఆమె ముందు వాలింది. ఈమె పరుగులంకించుకుంది. పులి పంజా ఆమె వెన్ను మీద పడనే పడింది. ఈమె బోర్లా పడిపోయింది. పులి మీదకు దూకింది. ఈమెకు పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. కానీ చిత్రం, ఆ పులి పూర్తిగా చంపడం లేదు. మనిషిని దొర్లిస్తోంది, పంజాలతో కొడుతోంది, కోరలతో కొరుకుతోంది. అయినా చంపడం లేదు. ఎంత చెడ్డ చదువుకున్నవారి ఇంటి బిడ్డ కనుక ఆవిడకు ఏదో అనుమానం వచ్చింది. అందువల్ల ధైర్యం కూడదీసుకుని, ఓ వ్యాఘ్రరాజమా, ఎవరు నువ్వు? ఎందుకు నన్నిలా చంపకుండా హింసిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పి చంపు అంది రొప్పుతూ. చంపే పులి ఆగింది. దెబ్బతిన్న మనిషి లేవకుండా కాళ్లతోనే నొక్కిపట్టి ఉంచుతూనే కరుకు గొంతుతో అరకొర కథ ఒకటి చెప్పింది. ఛీ నీచురాల, నీకు నేను కారణం చెప్పాలా? నువ్వేం పాపాలు చేశావో నీకు తెలీదా? అయితే నేను పాపాలు చేసిన వాణ్ణి. నా కథ చెప్తాను. నీకు నాకు భేదం ఏమిటో నువ్వే ఆలోచించుకో. నీకు తెలుసును కదా, దక్షిణ దేశంలో మలాపహ అనే పవిత్ర నది ఒకటి ఉంది. తనలో స్నానం చేసేవారి పాపాలను పోగొట్టడం వలన ఆ నదికి ఆ పేరు వచ్చింది. ఆ నదీ తీరంలో మునిపర్ణము అనే మధ్యరకం గ్రామం ఉండేది. అక్కడ పంచలింగేశ్వర దేవాలయం ఉండేది. పంచాయతన పూజకు ప్రతినిధిగా మహాత్ములెవరో ప్రతిష్ఠించిన దేవాలయం అది. ఆ దేవుడి మహిమలు విని భక్తులు తండోపతండాలుగా అక్కడకు వస్తూ ఉండేవారు. ఆ దేవాలయం మీద ఆధారపడి జీవించే పురోహితులలో నేను ఒక్కడిని. రోజూ మలాపహ నదిలో స్నానం చేసేవాణ్ణి. పంచలింగేశ్వరుణ్ణి పూజించేవాణ్ణి. ఇవన్నీ ఎందుకు అంటే డబ్బు కోసం. అంతులేని డబ్బు ఆశ నాకు. నేను పట్టని దానం లేదు. పౌరోహిత్యంలో నేను చేయని ద్రోహం లేదు. పక్క పురోహితుడికి బేరాలు రాకూడదు. ఇదే నా దీక్ష. తక్కిన పురోహితులకు ఉండే నియమాలను నేను పట్టించుకునేవాణ్ణి కాదు. అందుకే ఉన్నవి 2 చేతులే అయినా 4 చేతులతో సంపాదిస్తూ ఉండేవాణ్ణి. అయినా తృప్తి లేదు. అందుకే కొంచెం అమాయకంగా కనిపించే యాత్రికులను పట్టుకుని రకరకాల కథలు చెప్పి ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ఉండేవాణ్ణి. మళ్ళీ తీర్చాలి అనే ఉద్దేశమే లేదు కనుక నాకు భయం ఉండేది కాదు.
ఎవరైనా వెంటపడి అడిగితే శాపనార్థాలు పెట్టి నోరు మూయించేవాణ్ణి. నేను చాలా కాలం బ్రతికాను. వార్ధక్యం వచ్చేసింది. నడవడం కష్టంగా ఉంది. అయినా నా సంపాదన యావకు వయస్సు మళ్ళనే లేదు. ఒక రోజున సూర్యగ్రహణం వచ్చింది. నదీ తీరంలో గ్రహణదానాలు పట్టాలి అని వెళ్ళాను. బాగానే సంపాదించాను. కానీ పొద్దెక్కింది. ఎండ మండుతోంది. కడుపు కాలుతోంది. త్వరగా ఇంటికి పోయి ఆహారం తినవచ్చు, వెళ్దాము అని అనుకుంటూ ఉండగా నదీ తీరాన దూరంలో ఎవరో తోటి పురోహితులు పిండాలు పెట్టిస్తూ కనిపించారు. మరొకరు సంపాదిస్తూ ఉంటే నేను తట్టుకోలేను. అదీ కాక నేను ఎన్ని పాడు పనులు చేసినా, నాకు చదవన్నా వచ్చు, ఆ పిండాలు పెట్టించే వాళ్లకు అదీ లేదు. అందువల్ల అక్కడికి పోయి యజమానుల ముందు వారి పరువు తీసి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు గుంజుకోవాలి అని ఆశ పుట్టింది. ఓపిక లేకపోయినా, కాళ్ళు కదలకపోయినా పరుగు పరుగున నడిచాను. నా వంకర నడకలు చూసి ఊరకుక్క ఒకటి నా వెంటపడింది. దాని అరుపులకు భయపడి పక్కకు తిరగబోయి తూలిపడ్డాను. ఆపాటికే నా ప్రాణం పోతుందేమో అన్నట్లుగా ఉంది. ఇంతలో ఆ కుక్క వచ్చి నా పిక్కను నోటకరిచి బలంగా పీకింది. నాకు స్పృహ తప్పింది. నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి నేను యమలోకంలో ఉన్నాను. అక్కడ ఏవేవో నేర విచారణలు జరిగాయి. కొన్ని వేల సంవత్సరాలు శిక్షలు వేశారు. ఒక రోజున ఉన్నట్టుండి నీ కాలం తీరిపోయింది పో అని తోసేశారు. నాకు మళ్ళీ స్పృహ వచ్చింది. ఈ మాట స్పృహ వచ్చేసరికి నేను ఈ అడవిలో పులిపిల్లగా పుట్టాను. చిత్రం ఏమిటి అంటే, ఎప్పుడో వేల సంవత్సరాలకు వెనకాల చేసిన మలాపహా నదీ స్నానాల ఫలితంగాను, పంచలింగేశ్వర స్వామి అభిషేకాల ఫలితంగాను ఆ పూర్వజన్మ స్మృతి అంతా ఇప్పుడు విస్పష్టంగా ఉంది. పులిపిల్లగా ఉన్న నాకు గుండె దేవినట్లుగా అయిపోయింది. ఎక్కడ పండిత బ్రాహ్మణ జన్మ, ఎక్కడి క్రూర జంతు జన్మ. అప్పట్లో నా తోటి వారందరినీ పీక్కుతున్నాను. ఇప్పుడు నిజంగా పీక్కు తింటే గానీ నాకు బ్రతుకులేదు. నేనిప్పుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రాల మనుషులకే గాని మృగాలకు ఉండవు. కానీ నాకు భగవంతుడు ఇప్పుడు ఈ పూర్వజన్మ స్మృతిని ఇచ్చాడు. నేను ఇప్పుడు మనిషినా, మృగాన్నా? నేను అప్పట్లో చెప్పిన నీతులన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అప్పట్లో నేను నీతులన్నీ పరులకు చెప్పేందుకోసమే అని నమ్మాను. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ ధర్మాలు గుర్తు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నేను వాటిలో దేన్ని ఆచరించగలను? వేదం చదవగలనా? హోమం చేయగలనా? దానం ఇవ్వగలనా? ఏమీ చేయలేనే. ఇలా ఆలోచించగా నేను చేయగలిగినవి కొన్ని తోచాయి. అప్పటి నుంచి పోయి మలాపహా నదిలో స్నానం చేసి వస్తున్నాను. పులులకు నీటిలో మునగటం ఇష్టం ఉండదు. అయినా బలవంతంగా నీటిలో మునిగి వస్తున్నాను. నేను బ్రతకాలి అంటే ఎవరినో ఒకరిని చంపవలసిందే. అందువల్ల ఆలోచించి దిక్కులేని సాధు జంతువులను చంపబుద్ధి కాక ఊరుకు దగ్గరలో ఉన్న ఈ అడవిలో మకాం పెట్టాను. మనుష్యులలో పాపాత్ములు దొరికినప్పుడు మాత్రమే వారి ప్రాణాలు తీసి నా ప్రాణాలు నిలుపుకుంటున్నాను. నేను ఎప్పుడో తప్పితే మనుషులను చంపడం లేదు కనుక రాజాధికారులు నన్ను వేటాడటం లేదు. ఇవాళ నువ్వు దొరికావు. నీ వాసన తగిలేసరికే నువ్వు నీచాతి నీచురాలివి అని, పాపిష్టిదానివి అని అర్థమైంది. అందుకే నీ మీదకి దూకాను. కానీ దగ్గరికి వచ్చి చూద్దును కదా, నీలో పాపాలతో పాటు వేదమంత్రాలు వినిపిస్తున్నాయి. నీ భర్త చేస్తున్న పుణ్యంలో సగం పాలు నీలోకి వచ్చి పడుతోంది కనుక నిన్ను ఆ పుణ్యం రక్షిస్తోంది. అంతటి పవిత్రుడైన భర్తకు ఇంతటి నీచమైన ద్రోహం! ఆహా, మనిషివైన నువ్వు ఎలా చేయగలుగుతున్నావో క్రూర మృగాన్నైన నాకే అర్థం కావటం లేదు. అందుకే నిన్ను ఇటు అటు దొర్లించి చూస్తున్నాను. ఇప్పుడు తేలిపోయింది. నీ పాపాల ముందు నీ పుణ్యాలు దూది పింజల్లాగా తేలిపోతున్నాయి. నిన్ను చంపితే పాపం లేదు. ఎంత పాపిష్టిదానివైనా చావబోతున్నానని ముందుగా తెలియటం నీ అదృష్టం. ఇప్పటికైనా మంచి మాట తలుచుకో. ఇలా అంటూ ఆ పులి వేసిన పంజా దెబ్బకు ఆ పాపాత్మురాలు అక్కడికక్కడే మరణించింది. యమదూతలు వచ్చారు. యమలోకంలో విచారణ జరిగింది. యమధర్మరాజుకే ఆశ్చర్యం అయిపోయింది. 1,000,000 కల్పాల పాటు దహన నరక శిక్షను వేయవలసి వచ్చింది. అంటే అడవి పందిని కాల్చినట్లు కాల్చుతూ శిక్షలు అమలు చేసే నరకంలో ఆమెకు అంత దీర్ఘకాలం శిక్ష అమలు చేయవలసి వచ్చింది. శిక్ష పూర్తయింది. వెనకటి పుణ్యం కొంత మిగిలి ఉండటం వల్ల మళ్ళీ మానవ జన్మే వచ్చింది. కానీ అడవి గూడెంలో బోయపిల్లగా పుట్టింది. పిల్ల నేవళంగా పెరుగుతోంది. కానీ ఇంత దీర్ఘకాలం అయినా సరే వెనుకటి పాడుబుద్ధి ఇంకిపోలేదు. మళ్ళీ అవే కులుకులు, అవే తిరుగుళ్ళు, అవే అబద్ధాలు. అవురా, సంస్కారాలు కల్పాలకు కల్పాలే దాటిపోయినా వదిలిపెట్టవన్నమాట. బోయపిల్ల ముసిలిదయింది, రోగిష్టిదయింది, మస్క కళ్ళదయింది, చివరికి కుష్టుదయింది. ఈవిడకు పాత జన్మ స్మృతి లేదు. కానీ గుండెల్లో ఏదో తపన. తప్పులు కుప్పలు కుప్పలుగా చేశాను అనే ఆవేదన. ఎంతో కొంత పాప ప్రక్షాళన చేసుకోవాలి అని ఆరాటం. వీటితో ఆమె కుతకుతలాడిపోయి దగ్గరలో ఏదైనా క్షేత్రం ఉందా అని విచారించింది.
హరిహర క్షేత్రం పేరు వినిపించింది. ఎందుకో ఆ పేరు వింటేనే సంతోషంగా ఉంది. మసక కళ్ళ ముసలిది కుంటుకుంటూ దేక్కుంటూ ఆ ఊరు చేరింది. అక్కడి చంపకాదేవి ఆలయం ఆమెను ఆకర్షించింది. అక్కడే ముష్టెత్తుకు తింటూ జీవనం సాగిస్తోంది. అదే దేవాలయంలో వాసుదేవుడు అనే భక్తుడు కూర్చుని జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం చివరిలో భగవద్గీత త్రయోదశాధ్యాయం పారాయణ చేసుకుంటూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఆనందం ఎక్కువైనప్పుడు ఆ శ్లోకాల అర్థాలను అక్కడి అమ్మవారికే వినిపిస్తూ ఉండేవాడు. ముష్టి ముసలిది గుడిమెట్ల మీద పడి ఉండి ఈ శ్లోకాలను అర్థాలను విసుగ్గా వింటూ ఉండేది. కానీ ఇవి ఎక్కడో విన్నవేమో అనిపించేది. వెనుకటి పాపంలాగేనే వెనుకటి పుణ్యం కూడా ఎక్కడికి పోదు. అందుకే ఆమె విసుగు క్రమక్రమంగా తొలగిపోయింది. నోరు తిరగదు, అక్షరాలు పలకవు. అయినా ఆ పండితుడితో కలిపి తను గొణుగుతూ ఉండేది. ఆ అర్థాలు విని ఆహా అనుకునేది. ఇది ఇలా జరుగుతున్నా శరీరంలో వ్యాధి ముదురుతూనే ఉంది. అదేం చిత్రమో బాధలు మాత్రం అంత బాగా తెలియడం లేదు. ఒక రోజున ఆమె ఆ త్రయోదశాధ్యాయం వింటూ ఉండగానే ఆమె ప్రాణాలు పైకి ఎగిరాయి. అవి ఆమె శరీరాన్ని దాటాయో లేదో ఎదురుగా ఒక దేవ విమానం ఉంది. ఆ విమానం ఆమెను సరాసరి విష్ణులోకానికి తీసుకుపోయింది. శివపార్వతీ సంవాదంగాను, లక్ష్మీనారాయణ సంవాదంగాను పద్మపురాణంలో సాగిన ఈ కథ వల్ల భగవద్గీత త్రయోదశాధ్యాయాన్ని విన్నందువల్ల అంతటి పాపిష్ఠురాలకే అంతటి ఉత్తమ సద్గతి కలుగుతుంది అని తెలుస్తోంది. ఇక భక్తితో, శ్రద్ధతో, నియమనిష్టలతో ఈ అధ్యాయాన్ని పఠించే వారికి, అనుసంధానం చేసుకునే వారికి ఎటువంటి దివ్యస్థితి లభిస్తుందో మనం ఊహించగలమా? పద్మపురాణాంతర్గతమైన త్రయోదశాధ్యాయ మాహాత్మ్యం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.